ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము అనేకమైనటువంటి మార్గాల గుండా వెళుతూ ఉంటాం. మన జీవితంలో గమ్యస్థానాన్ని చేరడానికి కొన్ని మార్గాలను ఎంచుకుంటూ ఉంటాం. మన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం గమ్యస్థానానికి చేరలేక మనకు కొన్నిసార్లు చీకటికరమైన పరిస్థితులు కనబడతా ఉంటాయి. మనం ఎటు నడవాలో, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు దేవునికి వాక్యం సెలవిస్తుంది, నీ మార్గములు అనుకున్నటువంటి గురి దగ్గరికి, గమ్యస్థానానికి చేర్చబడకపోతే దేవుడు దారి చూపించడానికి, ముందుకు నడవడానికి, నువ్వు ముందుకు వెళ్ళడానికి దేవుడు నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తున్నాడు. ద్వారాలు తెరవబోతున్నాడు. నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. ఆగిపోయినటువంటి నీ మార్గాన్ని నడిపించడానికి ఆయన వెలుగుని ప్రకాశించబోతున్నాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే వారు నడుచు మార్గంలో వెలుగుకు ప్రకాశించాలని ఆశపడుతున్నారో దేవుడు వారికి వెలుగునివ్వబోతున్నాడు. చీకట్లను తొలగించబోతున్నాడు. క్షేమకరంగా నడిపించబోతున్నాడు. సరైనటువంటి మార్గంలో మనం నడిపించబోతున్నాడు. ఈ మాటలు నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో నిరంతరము నివసించు దైవమా, మీ నామానికి స్తుతి స్తోత్రం. వేకునే మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు, మిమ్మల్ని లేచి ఆరాధించడానికి కృప చూపించినందుకు మీ స్తోత్రాలు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం ప్రకారం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా మార్గాలు ప్రభువైన వెలుగు లేక అంధకారంగాను, ప్రభువైన నడవలేని పరిస్థితుల్లోనూ ఇబ్బందికరంగా అనేక మార్గాలు మూయబడి ఉన్నాయి. మా మార్గాలను మరలా ప్రకాశింపజేసి, వెలుగుని ప్రకాశింపజేసి, మంచి ప్రదేశాల్లో, ఉన్నతమైన స్థితిలో మేము అనుకున్నటువంటి గురి వద్దకు వెళ్ళే విధంగా మమ్మల్ని నడిపించండి. ఎవరి మార్గం మీ మీద ఆధారపడి ఉందో వారి మార్గాలను ప్రకాశింపజేసి వారిలో ఉన్న చీకటిని తొలగించమని ప్రార్థన విజ్ఞాపం చేస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున, సంఘాన్ని, బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా అవసరాలన్నీ తీర్చండి. ఈ దినము శిలువ ధ్యాన కూడికలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలు, పిల్లల యొక్క ఎగ్జామ్స్, నేను ఎడ్యుకేషన్ విషయాల్లో ఉన్న ప్రయత్నాలు, ఆర్థికమైన విషయాల్లో ఉన్న ప్రయత్నాలు, ఆరోగ్య విషయాల్లో ఉన్న ప్రయత్నాలు, ప్రభా పుట్టినరోజులు, వివాహ దినాలు, ప్రత్యేకంగా ఈ ప్రార్థనని ఏకీభవిస్తూ వారు నేను దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు వారి కుటుంబాల వెలుగును ప్రకాశింపజేసి, వారి మార్గాల్లో వెలుగును ప్రకాశింపజేసి, చీకటిని పారద్రోలి మీ కృపలో నడిపించి దినదీవులతో ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.